హలో యాస్ ఫ్రెండ్స్, భారతీయ మహిళా బ్యాంకు గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి మహిళల కోసం, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు రుణ సౌకర్యం కల్పించడం కోసం, లేదా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత చేరవేయడం కోసం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక బ్యాంకు భారతీయ మహిళా బ్యాంక్. దీనిని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2013 నవంబర్ 19న ఇందిరాగాంధీ 96వ జయంతి సందర్భంగా మొదటి మహిళా బ్యాంకుని మన భారతదేశంలో ఏర్పాటు చేయడం అనేది జరిగినది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీనికి మొదటి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఉషా అనంత సుబ్రహ్మణ్యం. ప్రపంచంలో మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాంకులను ఏర్పాటు చేసిన దేశాల జాబితాలో మన భారతదేశం 3వ స్థానంలో కలదు. అనగా మొదటిది పాకిస్తాన్, రెండవది టాంజానియా, మూడవది మన భారతదేశం. భారతదేశంలో మహిళలకు ప్రత్యేకంగా రుణ సౌకర్యాలు కల్పించడం కోసం ఈ బ్యాంకుని ప్రారంభించడం అనేది జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి.